వాళ్ళు పొద్దున్నుంచి ఫైర్. మీరు ఏదైనా ఉంటే తమిళంలో మాట్లాడి ఇక్కడికి వచ్చి మాట్లాడండి, మేము దాని మీద మా స్పందన ఏదో చెప్తాము సనాతన ధర్మం గురించి, అక్కడ కాదని ఒక విధంగా చాలా కవ్వింపు ధోరణిలో సాగింది ఆయన ప్రసంగం. ఇట్స్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఏ లీడర్ లైక్ పవన్ కళ్యాణ్. అందుకే నేను అంటున్నాను, ఆయన నెమ్మదిగా పవన్ కళ్యాణ్ కాస్త పరివార్ ముఖుడుగా మారిపోతున్నాడు. మరి వాళ్ళు ఏమైనా కోరారా అలా మాట్లాడమని? రేపు తమిళనాడులో, కర్ణాటకలో, తెలంగాణలో కూడా ఆయన ఇలాంటి ప్రచారం బీజేపీ తరఫున చేయబోతున్నారా? ఎందుకంటే వాళ్ళకి చాలా లాభమైంది. పవన్కు చంద్రబాబు కంటే ఇది వాళ్లకు, బీజేపీకి, అందులో ఆంధ్రప్రదేశ్ కంటే కర్ణాటక, తెలంగాణలో ఎక్కువ ప్రయోజనం పొందాలనుకుంటారు. రాజకీయం తప్ప అది నిన్న జరిగింది ఎక్కువ భాగం రాజకీయ ప్రాయశ్చిత్తంలాగే. నిన్న జరిగిన దాంట్లో సనాతన ధర్మం కంటే ఆధునిక భారత రాజకీయం ఎక్కువగా కనిపించింది. ఓకే, ఆధునిక భారత రాజకీయం ఎక్కువ కనిపించింది. తిరుపతి గురించి, తిరుపతి అభివృద్ధి గురించి, లడ్డు గురించి, కల్తీ గురించి ఏం చర్యలు తీసుకోవాలనే అంశాలు అవేం మాట్లాడలేదు ఆయన. అవి చాలా తక్కువ మాట్లాడారు. ఇంకొకటి, జగన్ చేశాడని నేను అంటలేదు, జగన్ చేశాడని నేను అనడం లేదని ఎందుకు అన్నిసార్లు చెప్తున్నారు? జగన్ను మీరు విమర్శిస్తే ఎవరైనా తప్పుపట్టలేదే. మతాల సమస్య, మతాల మధ్య తెచ్చినందుకు ఈ సమస్య అని చెప్తే అంత కోపం ఏంటి, ఆగ్రహం ఏంటి? చాలా పొరపాటు అండి అది. దక్షిణ భారత సంస్కృతికి పూర్తి భిన్నమైంది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, అసలు దక్షిణ భారత సంస్కృతి అనే మాట తెచ్చిన వ్యక్తే పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ లడ్డు గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు పాచిపోయిన లడ్డు దగ్గర బయలుదేరింది జనసేన యొక్క రాజకీయం కాకినాడలో, అంతే కదా. ఆయన గెలిచిన పిఠాపురానికి కొద్ది దూరంలోనే వెంకయ్యాజీ అని ఆ రోజు హిందీలో మాట్లాడారు. అవును, గద్దర్తో వీళ్ళతో కలిసి దక్షిణ భారతానికి ఒక ఫెడరేషను, ఒక రాజకీయ ఇది పెడతాను, ఎంతకాలం మేము నార్త్ ఇండియా పెత్తనంలో ఉండాలన్న పద్ధతిలో మాట్లాడారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? నాకైతే అర్థం కావట్లేదు. ఇంకొకటేమో పదే యువతను, వాళ్ళేమో మాటికి బహుశా ఏం అరుస్తున్నారో తెలీదు, వాళ్ళకేం తెలీదు. యువత ఇవి సనాతన ధర్మాన్ని నేర్చుకోవాలని యువత. సార్ వివేకానందుడు చెప్పాడు సార్, నా యువతకు, నా భారతీయులకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం నేర్పించండి, అభివృద్ధికి కావాల్సిన మార్గం చూపించండి, ఇంకా వెనక్కు పంపించకండి అని బ్రిటిష్ వాళ్ళను వివేకానంద స్వామి కోరుకున్నాడు సార్. రాజా రామ్మోహన్ రాయ్ కోరుకున్నాడు సార్. చాలామంది, ఎందుకంటే మన దేశం ముందుకు పోవాలని కోరుకున్నారు, కానీ సనాతనం అని వెనక్కు తీసుకువెళ్ళమని ఎవరు ఎప్పుడు కోరుకోలేదు సార్. చాలా ఆశ్చర్యం. నిన్న ఆయన మీరు సభలో స్పందన అదంతా చూస్తే కూడా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న అభిమానం, ఆకర్షణ మీకు కనిపిస్తాయి, కానీ ఆయన చెప్పిన విషయాలతో ఏదో ఊగిపోయి తొలగిన సందర్భం మటుకు మీకు అక్కడ కనిపించదు. ఆఖరికి ఆ పక్కనున్న మిత్రులతో సహా మరి వారాహి డిక్లరేషను, ప్రసాదాలు ఎలా తయారు చేయాలి, వాటి కోడ్ ఎలా పెట్టాలి, ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కాదు సార్. మత సంస్థలు అవి చూసుకుంటాయి. మరి ఆయన మాట్లాడింది ఇంకా చివరి మాట, ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి పార్లమెంట్ చట్టం చేయాలని కూడా ఆయన కోరారు. అవును, అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడలేదన్నారు, జనసేన అధ్యక్షుడి హోదాలో మాట్లాడలేదన్నారు. ఏ హోదాలో మీరు ఆ చట్టం చేయమని అడుగుతున్నారు సార్? మరి మీరు అవి రెండు కాకపోతే అసలు అంతమంది జనము, అంత ఆకర్షణ, మీడియాలో అంత ప్రచారం మీకు లభిస్తాయా? ఎందుకు మీరు పదే నేను ఉప ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడలేదు, నేను జనసేన అధ్యక్షుడి హోదాలో మాట్లాడలేదు ఎందుకు చెప్తున్నారు అసలు? ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ హోదాలో మాట్లాడలేదు, మీరు ఒక ఎడిటర్ హోదాలో అడగట్లేదు, దానికి ఏమన్నా ఆ మాటలకి ఏమన్నా ఇది ఉందండి? ఇంకో మాట కూడా అన్నారు, మీకు అవసరమైతే సనాతన ధర్మం కోసం ఉప ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉంటానన్నారు. వదిలిపెట్టాక ఇవన్నీ మాట్లాడి ఉంటే కొంత అర్థం ఉండేది. అంటే నేనేం పెద్ద మాట మాట్లాడలేదు, ఉన్న మాట చెప్తున్నా. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి అందులో అన్నీ చేసుకుంటూ మొన్ననే కదా ఎన్నికయ్యారు. ప్రజలు అంత పెద్ద తీర్పిస్తే వదిలిపెట్టడానికి ప్రజాస్వామ్యం కోసం ఇస్తాను, ప్రజల కోసం ఇస్తాను, రాష్ట్రం కోసం ఇస్తానని చెప్పండి.
సనాతన ధర్మం కోసం నేను పదవిని వదిలిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అనే పదవిలో ఉండి చెప్తున్నారు. కాబట్టి దీంట్లో రాజకీయంగా చాలా తీవ్రమైన, రాజ్యాంగ పరంగా తీవ్రమైన ఇంప్లికేషన్స్, ఆంతర్యాలు ఇందులో ఉన్నాయి. మరి ఆయన ఎలా వీటిని సరి చేస్తారు, లేకపోతే కొండ దగ్గరే వాటిని వదిలేసి మళ్ళీ ఇతర రాజకీయాల్లో మునిగిపోతారా తెలీదు. నేను లేవనెత్తిన ప్రశ్నలన్నీ మటుకు చాలా ప్రాథమికమైన ప్రశ్నలు. ఏది సనాతన ధర్మం, ఏది హిందూ ధర్మం, ఇతర మతాలతో ఉన్న సంబంధాలు ఏంటి, ఆయన చాలా ఇంకా క్లారిటీ పవన్కు క్లారిటీ లేదు. పవన్కు రాజకీయాల మీద క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు. బీజేపీతో కలిసి వెళ్ళాలనుకున్నారు, కానీ భారతదేశంలో ఉన్న మత సంబంధమైన వైవిధ్యాల పట్ల మటుకు ఆయనకు పూర్తి క్లారిటీ లేదు. రాజ్యాంగ పరంగా సనాతన ధర్మాన్ని రక్షించడానికి పార్లమెంట్ చట్టం చేసే అవకాశం కూడా దాదాపు ఉండదు. సార్ కొండా సురేఖ, సెక్యులరిజం ఎప్పుడు వన్ వేనే. సెక్యులరిజం ఓన్లీ వన్ వే ఈజ్ కీపింగ్ రిలీజియన్ ఫ్రమ్ పాలిటిక్స్. మతాన్ని వన్ వేనే, వన్ వే కాదు, టూ వే. అదే నేను చెప్తున్నా, వన్ వేనే. ఆయన వన్ వేనే. మతాన్ని రాజకీయాలకు దూరంగా పెట్టడం, ఇది ఒక్కటే సెక్యులరిజం అంటే అర్థం. అందరినీ సమానంగా చూడటం అంటే అది కూడా అంతే, సంబంధం ఏం లేదు. ఎందుకని అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక తీర్థయాత్ర ఎవరిది జరిగినా, ఒక వేడుక ఎవరిది జరిగినా అందరికీ ప్రభుత్వంగా కొన్ని ఏర్పాట్లు చేస్తాము, భద్రత కల్పిస్తాము, ఆహారంలో ఇంకొన్ని పరిశుభ్రత ఇట్లాంటివి చేస్తాము. ఆ తేడా ఉండకూడదు, అంతవరకే. ఎవరికైనా అంటే ఇప్పుడు ఇస్లాం కోసం చేస్తే వన్ వే, క్రిస్టియన్స్ టూ వే, హిందూస్ త్రీ వే, అన్ని వేలు ఉండవండి. ఒకటే సూత్రం రాజ్యాంగమే చెప్తుంది వర్మ ఆ విషయం కూడా. ఏమని అంటే ప్రజారోగ్యము, పరిశుభ్రత విషయాల్లో మటుకు మత స్వేచ్ఛ వర్తించదు. అన్నీ ఇప్పుడు ఉదాహరణకు మనం కోవిడ్లో కొన్ని అనవసరమైన చర్చలు తెచ్చారు కదా, ఒక మతము కారణమని సుప్రీంకోర్టు తర్వాత ఆగ్రహించింది. కాబట్టి పవన్ కళ్యాణ్ తప్పకుండా మరింత స్పష్టతతో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. లౌకిక తత్వం ఎప్పుడూ వన్ వేలోనే ఉంటుంది. లౌకిక తత్వానికి టూ వేసు, త్రీ వేసు, బీజేపీ వే, మోడీ వే, పవన్ వే అని వేలేమి